అదేవిధంగా కర్నూలులో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి ఆలగడ్డ ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని ఎన్నుకున్నట్టు సమాచారం. అందుకే బీజేపీకి బైరెడ్డి శబరి రాజీనామా చేసినట్లు టాక్ కూడా వినిపిస్తుంది. అదేవిధంగా నందికొట్కూరులో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు శబరి వర్గం. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కిషోర్ రెడ్డి. భూమా కిషోర్ రెడ్డికి ఆలగడ్డ ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. దీని గురించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి నూర్ పాషా అందిస్తారు. నూర్ పాషా, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ నుండి ఏ నాయకుడు ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి ఏ నాయకుడు స్టాక్ ఇస్తారు పరిస్థితి నెలకొంది. అయితే ఇదే పరిస్థితిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయినటువంటి నంద్యాల జిల్లా బీజేపీ పార్టీ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలైనటువంటి బైరెడ్డి శబరితో పాటు ఆలగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నటువంటి భూమా కిషోర్ రెడ్డి పార్టీలకు రాజీనామా చేయడం జరిగింది. అయితే బైరెడ్డి శబరికి తెలుగుదేశం పార్టీ నుండి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినట్టు కూడా సమాచారం తెలుస్తోంది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే బైరెడ్డి శబరి బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అదే సమయంలో చూసుకున్నట్టయితే గతంలో నుండి బీజేపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి భూమిరెడ్డి సైతము బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి బీజేంద్రనాథ్ రెడ్డి, వారి తండ్రి గారు అయినటువంటి ఎమ్మెల్సీ భూమా ప్రభాకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కొంతమంది పెద్దల సమక్షంలో వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో బీజేపీ భారీ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే నందికొట్కూరులో బైరెడ్డి శబరికి తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినట్టు సమాచారం రావడంతో బైరెడ్డి శబరి వర్గీయులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, టపాసులు బాంబులు కాలుస్తూ నియోజకవర్గంలో ఆనందాలు వెల్లువేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో ఒకసారి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి అయినటువంటి భూమా అఖిలప్రియ గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు బీజేపీ ఇన్ఛార్జ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు ఏ సుబ్బారెడ్డి కూడా ఈ సభకు రాకూడదంటూ కూడా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు ఆంక్షలు విధించడం జరిగింది. సో ఈ ఆంక్షలు విధించినప్పటి నుండి కూడా భూమా అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. వారి సోదరుడైన భూమా కిషోర్ రెడ్డితో పాటు జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రామ్ పుల్లారెడ్డి, ఇరిగెల నారాయణ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.